Let's read Philippians chapter 4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావిలియుండును. ఆమేన్. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది సమస్యలు ఉన్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు. జీవితంలో సమస్యలు లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ మన సమస్యలో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి దేవుడు ఆయన వాక్కుతో మనతో మాట్లాడతాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఆయన వాక్కు మన స్థితిగతుల్లో మనకి కావాల్సిన వాక్కు. మన పరిస్థితుల నుండి ఎలా బయటికి రావాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా పోరాడాలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యం వినేటప్పుడు మనం తెలుసుకోవచ్చు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మన కొరకు సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన మన పరిస్థితుల్లో, మన పోరాటాల్లో, మన అనారోగ్యంలో, మన ఇబ్బందుల్లో, మన కలవరాల్లో, మన డిప్రెషన్లో, మన యాంగ్జైటీలో ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చినట్టుగా ఆయన మనల్ని డయాగ్నైజ్ చేస్తే మాత్రం కాదు, మనకు ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. ఏంటి ప్రిస్క్రిప్షన్? మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, వాట్ యూ షుడ్ డూ టు రికవర్, కంప్లీట్గా రికవర్ అవుతానికి. అనేక సార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యుల దగ్గరికి వెళ్ళి మన బాధని, మన అనారోగ్యాన్ని తెలియజేస్తాం. డాక్టర్ గారు చాలాసార్లు ప్రిస్క్రిప్షన్, చాలాసార్లు కాదు ప్రతిసారి ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. కొన్నిసార్లు అయితే ముందు రాసిన ఫైల్ ఏదని అడుగుతారు, ముందు వాడుతున్న మాత్రలు ఏంటని అడుగుతారు. ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఏముందో జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు. ఇఫ్ యూఆర్ అ న్యూ పేషెంట్ హీల్ బి లైక్ ఓకే డయాగ్నైజ్ చేద్దాం, పలానా ఇద్దాం, ఇంతవరకు వాడిన మాత్రాలను ఆపేయండి, లెట్ స్టార్ట్ అంటాడు. బట్ వాట్ ఎవర్, అక్కడ నుండి మీరు బయటికి వెళ్ళేటప్పటికి ఆ ప్రిస్క్రిప్షన్ ఏమైతే మీకు ఇవ్వబడిందో ఆ ప్రిస్క్రిప్షన్ టైం తగ్గట్టు డోస్ తీసుకుంటే యువర్ రికవరీ విల్ బి ఫాస్ట్ అండ్ కంప్లీట్. దేవుని వాక్యంలో కూడా మనకున్న సమస్యలకి, ఈ లోకంలో ప్రతి విశ్వాసికి పోరాటాలు ఉంటాయి. నమ్ముతారా? ప్రతి విశ్వాసి పోరాడాల్సిందే. సమస్యలు ఉంటాయి, కలవరాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నష్టములు ఉంటాయి, అవి ఇవి అన్నీ వస్తాయి. అందుకని అపోస్తలుడైన పౌలు చక్కగా బైబిల్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసిస్తున్నాడు. ఈరోజు ఎంతమందికి ఆ ప్రిస్క్రిప్షన్ కావాలో తీసుకుని వెళ్ళండి, పాటిస్తారో లేదో మీదే. ఏంటి ఆ ప్రిస్క్రిప్షన్ అంటారా? చూద్దాం. 4వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఏంటంట? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాం, ఆనందించండి. వాట్ ఈస్ దట్ రిజాయిసింగ్? వాట్ ఈస్ జాయ్? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్. లోకంలో వీ కెన్ ఫైండ్ హ్యాపీనెస్. మనీ కెన్ బై యూ హ్యాపీనెస్, బట్ మనీ కెనాట్ బై యూ జాయ్. నువ్వు మంచి కారు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నా, ఎన్ని రోజులు? 2 రోజులు, కొంతమందికి 2 నెలలు అయిపోయింది, బాయ్ బాయ్. దాని తర్వాత ఈ గబ్బు కారు, ఈ డొక్కు కారు. కొనుక్కున్నావు ఫోను, కొత్త ఫోను అనౌన్స్ అయిందంట కదా, ఐఫోన్ కొత్త ఫోన్. వాడిగా ఏం మార్చడు, అదే ఉంటుంది. నీకు మాత్రం ఫోన్ మారాలి చేతులు. కానీ కొనుక్కున్న తర్వాత ఎన్ని రోజులు? కొంతమందికి 1 వారం రోజులు. దాని తర్వాత ఆ ఫోన్ విసిరేస్తారు. యు సీ దిస్ వరల్డ్ యు ఫైండ్ టెంపరరీ హ్యాపీనెస్. తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన తృప్తి. ఈ మానవ స్వభావం చూస్తే ఎప్పటికీ తృప్తి పడదంట. కొంతమంది అంటారు, నేను ఎంత సంతోషపడ్డా ఎప్పటికీ సంతోషపడరా బాబు. ఎందుకు? దే ఆర్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ న్యూ, సంథింగ్ న్యూ, సంథింగ్ న్యూ. కానీ ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, యేసుని పొందుకున్న తర్వాత ఇంకా నేను వేరే ఏమి కోరలేనయ్యా, నువ్వు చాలు ప్రభు అని చెప్పగలిగిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నాకు యేసు కన్నా మించి ఇంకా వేరేం అక్కర్లేదని చెప్పగలిగిన వారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? యేసు ఉంటే చాలు, ఏమున్నా లేకపోయినా పర్వాలే, ఇది నిజమే దేవా అని చెప్పేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? బికాజ్ వీఆర్ ఇన్ అ డెస్పరేట్ వరల్డ్. ఈ లోకం చూస్తే నాకు ఇంకా కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది సంపాదించాలి, నాకు ఇది సంపాదించాలి. శాంతి లేని లోకం, తృప్తి లేని లోకం. కానీ ఈరోజు బైబిల్లో తెలియజేయబడుతుంది, ప్రభువునందు చెప్తున్నాను. ఏంటి? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి.
రిజాయిసింగ్. జాయ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్ బికాస్ జాయ్ ఇస్ ఇన్సైడ్, లోపల నుండి వస్తూనే ఉండాలి. దేవుని వాక్యం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16-18 చదివినప్పుడు చూస్తే రిజాయిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆనందించండి. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 12:12 చూస్తే ఈ మాట చాలా బాగుంటుంది. మీ దగ్గర పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. రిజాయిస్ ఇన్ హోప్, అండర్లైన్. రిజాయిస్ ఇన్ హోప్. నువ్వు ఆనందించదు ఓరక పిచ్చోడ్లాగా ఆనందిస్తాం కాదు. చాలామంది చూడండి, బాధల్లో ఉంటారు, క్లబ్కి వెళ్తారంట, ఫుల్లు తాగుతారంట, డాన్సులు వేసుకుని ఆనందిస్తారంట. ఏ ఆనందం అది? ఆ క్లబ్లో, ఆ మత్తులో, ఆ మ్యూజిక్కి ఆడేంత వరకే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గదిలో ఒంటరిగా వెళ్ళిన తర్వాత ఆ మత్తులోనే ఏడుస్తాడు చూడు అని. చాలామంది బ్రతుకులు అలా ఉంటాయి. కానీ ఇక్కడ తెలియజేయబడుతుంది రిజాయిస్ ఇన్ హోప్. వాట్ ఈస్ హోప్? యేసు నీ కొరకు చేసిన కార్యం, నీవు కలిగిన దేవుడు. యేసు అన్న మాటకి రక్షకుడు, గాడ్ ఇస్ సాల్వేషన్. ఆ రక్షకుడు నీ కొరకు ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు, నీకు రక్షణ సిద్ధపరిచి ఇచ్చాడు. నీ జీవితంలో సమస్తము ఆయన సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎందుకు భయపడుతున్నావు? దేవుడు భయపడతాడా? దేవుని రాజ్యంలో భయం ఉందా? దేవుని ఆత్మను కలిగిన వారు పిరికి తన ఆత్మను కలిగి ఉంటారా? మరి ఎందుకు పిరికి తన భయం మిమ్మల్ని వెంటాడుతుంది? ఏంటి మీలో భయం? ఫ్యూచర్ గురించి భయమా? అనేక సార్లు చెప్తూ ఉంటాం, ప్రతిసారి చెప్తాను ఈ మాట, బికాజ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ రిమైండర్. 3 రకాల భయము ప్రతి మనుషుడిని వెళ్తుందంట. 3 రకాల భయము ప్రతి మనుషుడిని తరుముకొని వస్తుందంట. ఒకటికి గతం గురించిన భయం, గతంలో చేసిన కార్యాలు బట్టి భయం. కొంతమందికి ప్రస్తుతం బట్టి భయం. అయ్యో ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది, అయ్యో ఇప్పుడు ఈ కష్టం ఉంది, అయ్యో ఇప్పుడు ఈ వరదలు ఉన్నాయే, ప్రస్తుతం భయం. కొంతమందికి భవిష్యత్తు గురించి భయం అంట. ఏంటి, రేపు ఏమైపోతుందో? ఈరోజు బాగున్నాను సంతోషపడ్డావు, ఈరోజు దేవుడు నడిపించాడు తృప్తిపడ్డావు, ఈరోజు దేవుడు నా తోడున్నాడని నిశ్చయత ఉండదు, రేపు ఏమైపోతుందో భవిష్యత్తు గురించి భయం. మీలో ఈ 3 భయాలు ఏమైనా ఉన్నాయా? గతంలో నేను చేసిన పొరపాట్లు, గతంలో మీరు చేసిన పొరపాట్లు అయితే, యేసు రక్తంలో కడగబడిన వారైతే, ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకున్న వారైతే, పాతవి కొట్టివేయబడుతుంది, సమస్తమో క్రొత్తపరచబడుతుంది, నూతనపరచబడుతున్నాయి, పాతవన్నీ కొట్టివేయబడుతున్నాయి. అండ్ నీ భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతంలో నీకు కావాల్సింది ఒకటే నిశ్చయిత ఏంటంటే, యేసు ముందు సరిగా ఉండే వ్యక్తిగా, దేవుని ముందు యథార్థపరుగా నిలబడే వ్యక్తిగా. బైబిల్ టాక్స్ అబౌట్ రైచియస్నెస్. వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నీతి అయి ఉన్నామంట. మన నీతి కాదు, క్రీస్తు నీతి. యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. యేసుని అంగీకరిస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన రక్తంలో కడగబడి నిబంధన చేయబడితే, నమ్మి బాప్తిజం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది. బాప్తిజం పొందిన వారు ఇక్కడ చేతులైతే హల్లెలూయా చెప్తారా? పొందిన వారు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఐ డోంట్ నో వై యూర్ డినయింగ్ ఇట్ ఆర్ డిలేయింగ్ ఇట్. ఎందుకంటే చాలామంది బాప్తిజం తీసుకోయే అంటే, నా పర్ఫార్మెన్స్ ఇంకా సరిలేదు, నేను సరిగా ఉంటానా పడతానా తెలియదు, నేను ఉంటానా ముందుకు వెళ్తానా తెలీదు, శోధనను జయించలేకపోతున్నాను. నీకు జయం ఇచ్చేదే దేవుడు. నీ అంతటా నువ్వు ఎలా జయిస్తావు? నీ అంతటా నువ్వు ఎలా సరిగా ఉంటావు? నీకు సహాయకుడు రావాలి, ఆదరణకర్త రావాలి, బలపరిచే దేవుడు రావాలి. నువ్వు చేయవలసిందంతా నీ బలహీనతలు గుర్తెరిగి, నిన్ను నువ్వు తగ్గించుకుని, ప్రభు పాదాలు పట్టుకుని, నీ పాపాలు ఒప్పుకుని, ఆయన రక్తంతో కడగబడితే, ఆయన అనుగ్రహించే రక్షణ నువ్వు పొందుకోగలిగితే. మనుషుడైతే నీటితో బాప్తీసం ఇస్తాడు, కానీ యేసు ప్రభు అయితే పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు హీ వుడ్ కన్విక్ట్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ, హీ విల్ మేక్ యూ వన్ విత్ గాడ్. తండ్రితో ఏకపరచబడే వ్యక్తిగా, క్రీస్తుతో ఏకపరచబడే వ్యక్తిగా, క్రీస్తేసు మనస్సు కలిగిన వ్యక్తిగా, తండ్రి కుమారుడిగా, కుమార్తెగా జీవింపజేస్తాడు. చూసి ఈరోజు చాలాసార్లు మనం చేయవలసిన మనం చేయకుండా దేవుడు ఏదో చేసేయాలని ఆశపడతాం. కానీ దేవుడు వాక్యం గమనించినప్పుడు, దేవుడు సమస్తం ఒక ప్రిస్క్రిప్షన్ లాగా, దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ టుడే, ఐఎమ్ రిమైండింగ్ దట్, ఒక ప్రిస్క్రిప్షన్ లాగా రాసి పెట్టాడు. ఇలా ఉండు, ఇలాగా, ఇలా చెయ్యి, ఇలాగా, ఇది పాటించు, ఇలాగా. ఈరోజు దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆనందించు, ప్రభువునందు ఆనందించు, మరలా ఆనందించు. దేన్ని బట్టి? విత్ హోప్, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా. నీ రక్షకుడు ఉన్నాడు, నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు, నీకు మేలు జరిగిస్తాడు అని నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ప్రభునందు ఆనందించు. దేవుని వాక్యంలో చక్కగా ఈ మాట ఉంటుందండి. హబకుక్
3:17-18 చదువుదామా? అంజూరపు చెట్లు పూయకుండినను, ఆహా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఆహా, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, ఆహా, చేనులోని పైరు పంటకు రాకపోయినను, ఆ, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఆ, సాలలో పశువులు లేకపోయినను, ఆ. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇట్ ఇస్ అ ఛాలెంజ్ దట్ యు హావ్ టు టేక్. ఉద్యోగం రాకపోయినను, ఇంటర్వ్యూ క్లియర్ చేయకపోయినను, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినను, ఏది నష్టపోయినను, ఏది కష్టమైనను, ఏది అనారోగ్యమైనను, ఏది ఏమైనను యెహోవానందు ఆనందించగలరా? మరి ఎందుకు ఇక్కడ ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఇట్లా బాగా ఉన్నారు? ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. బికాస్ మెనీ ఆఫ్ యు ఆర్ లుకింగ్ లైక్ లూజర్స్. ఐ లాస్ట్ మై లైఫ్. నా బ్రతుకే వేస్ట్, నా జీవితమే వేస్ట్, నాలో ఏమి లేదు. ఒరే, నీకు రక్షణ ఉంది, అన్నిటికన్నా విలువైంది. నమ్మేవారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? నా రక్షకుడైన యేసుని బట్టి నేను ఆనందిస్తాను. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. దేవుడు రక్షణ అయి ఉన్నాడన్న మాటకి యేసు అన్న పేరు అర్థము. యేసునందు నేను ఆనందిస్తాను. ఐ విల్ టేక్ జాయ్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. నా యేసునందు నేను ఆనందిస్తాను. ఈరోజు ఎంతమందికి ఆ నిశ్చయత ఉందండి? ఏది అనుకుంది జరగకపోయినాను, ఏది పోగొట్టుకున్నాను, ఏది నష్టమైనాను, ఎవరు తునీకరించినాను, ఎవరు నిందించినాను, ఎవరు అవమానపరిచినాను, ఏది ఓడిపోయినా కూడా పర్వాలేదు, కానీ దేవుని యందు ధైర్యం తెచ్చుకో, దేవుని యందు ఆనందించు, దేవుని యందు బలము తెచ్చుకో. నువ్వు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే యేసు రక్తము నీకు జయమునిస్తుంది. దేవుని వాక్యం చూస్తూ కీర్తన 32:11 చదివితే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. You see, that is a word, if you see in Hebrew, it talks about that word rejoice is dance. లోపట ఆనందం అంటే బయట కనబరచు. లోపట ఆనందం అంటే బీ గ్లాడ్ ఇన్ ద లార్డ్ అండ్ రిజాయిస్. గంతులు వేయి. దేశమా సంతోషించుమా, గంతులు వేయుమా. వాట్ ఈస్ ద వర్డ్ గంతులు అంటే? ఈరోజు కొరియా డాన్స్లా, ఈరోజు మనం ఇంకో సినిమా స్టెప్లు వేస్తాం, అలాంటియా? నో నో నో, జాయ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎప్పుడన్నా ఒక చిన్న బిడ్డ ఆనందంతో గంతులు వేస్తాం చూసారా? ఎవడన్నా డాన్స్ వేయని చెప్పాడా? ఎవరన్నా డాన్స్ ఇలా వేయాలని చూపించారా? హౌ డస్ ద చైల్డ్ నో? బికాస్ దెర్ ఇస్ జాయ్. ఆనందం ఉన్నప్పుడు గంతులు వేస్తూ ఉంటారు. పౌలు చూడండి, చెరసాల్లో ఉన్న కూడా ఆనందించు అంటున్నాడు. ఆయన చెరసాల్లో ఉండి రాస్తున్నాడు, ప్రభువుడు అంత ఆనందించయ్యా. మరలా చెప్తున్నాను, ఆనందించయ్యా. తెసలోని పత్రికలో చెప్తున్నాడు, ఆనందించయ్యా. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆనందించయ్యా. హబక్కూకులో చూసాము, ఏది జరగకపోయినా, ఏది అనుకుంది నెరవేరకపోయినా, ఏది కష్టం వచ్చినా కూడా ఆనందించు, ప్రభునందు ఆనందించు. మరలా చెప్తున్నాను, ఆనందించు. నా ప్రభునందు నేను ఆనందం చేస్తున్నాను. అంటే ఇన్ జీసస్ గాడ్ ఈజ్ మై సాల్వేషన్. నా రక్షకుడు అయిన దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఆనందం ఉందా? ఈ లోకం తెలియజేస్తుంది, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ పీస్. సమాధానం, జాయ్, ఆనందం. ఈ రెండే అంట చాలా ఎక్స్పెన్సివ్. దీని కొరకు మనుషుడు ఎంతనా ఖర్చు పడతాను రెడీ అంట. అందుకని ఒక వ్యక్తి డబ్బు సంపాదించిన తర్వాత నెక్స్ట్ ఏం ట్రై చేస్తాడు తెలుసా? ఆనందం కొరకు, సమాధానం కొరకు ట్రై చేస్తాడు. డబ్బు ఉన్నవాడు ఎవడైనా సరే చూడండి, ఆనందం కొరకు, డబ్బు సమాధానం కొరకు ఎంతనా ఖర్చు పెడతాడు. డబ్బు 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 అంట. డబ్బు వచ్చిన తర్వాత ఏ ఆనందం దొరకదు. ఇప్పుడు నాకు ఆనందం కావాలని డబ్బుని ఇస్తావు. యు సీ ద ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారు కొంతమంది డబ్బును వెతుకుతున్నారేమో. డబ్బును వెతుకుతే మరలా ఆ డబ్బుని తీసుకెళ్ళి దేనికో ఇస్తావు. దేని కొరకు? ఆనందం కొరకు, సమాధానం కొరకు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, నేను ఇస్తాను నీకు సమాధానం, నేను ఇస్తాను నీకు ఆనందం. దేవుని వాక్యం జల్లి చేయబడుతుంది, ఆనందించు. యేసు ప్రభువే ఎంతగానో చెప్తాడండి. మత్తయి సువార్త 6:25-34 వరకు చూసినప్పుడు ఓవరాల్గా నేను జస్ట్ పాయింట్స్ మీకు హైలైట్ చేస్తాను. చింతించద్దు, 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 చింతించద్దు. నీ జీవితాన్ని గురించి చింతించద్దు. 25వ వచనం. 27లో చూసినప్పుడు, హూ ఆఫ్ యూ బై వరీయింగ్ కెన్ యాడ్ ఎ సింగిల్ అవర్ ఇన్ యువర్ లైఫ్.
చింతిస్తాను బట్టి 1 గంట సేపు నీ జీవితంలో ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలవా అని అడుగుతున్నాడు. అదే సమయంలో 28వ వచనంలో చూస్తే ఏమి ధరించుకుంటానా అని చింతించద్దు, నీ వస్త్రాల గురించి చింతించద్దు. 31వ వచనంలో చూసినప్పుడు ఏం తింటానా అని చింతించద్దు, ఏం తాగుతానా అని చింతించద్దు, ఏం ధరించుకుంటానా అని చింతించద్దు. 34వ వచనంలో చూస్తే రేపుడు గురించి చింతించద్దు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి మీ చింత? ఏంటి మీ చింత? కొంతమందికి రెంట్ కట్టాలి, కొంతమందికి ఫీజు కట్టాలి, కొంతమందికి అప్పు కట్టాలి, కొంతమంది నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఐమ్ టెల్లింగ్ యూ వెరీ ఆనెస్ట్లీ, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వర్త్ వరీయింగ్. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నది ఏది నువ్వు చింతిస్తానికి తగదు. నువ్వు యేసుని కలిగిన బిడ్డవైతే, నువ్వు తండ్రి, నీ పరమ తండ్రి యాడ్ హే వావ్ హేవ్ నువ్వు ధైర్యంగా చెప్తున్నావు అంటే, యావ్ హే వావ్ హేవ్ నువ్వు ధైర్యంగా చెప్తున్నావు అంటే నువ్వు చింతిస్తానికి అవసరం లేదు. యూ కెన్ బి బోల్డ్ ఎనఫ్ టు సే, నా తండ్రి, యేసు ప్రభు చెప్తాడు, నీ పరమ తండ్రికి తెలియదా? నీ పరమ తండ్రి చూసుకోడా? డోంట్ వరీ, నీ మనస్సు ఆయన మీద పెట్టు, నువ్వు ఆనందంతో ఉండు, సమాధానంతో ఉండు. నీ జీవితంలో మార్గాల్ని కలిగించే దేవుడు అండి. ఎడారిలో నీకు సెలయేరుని ప్రవహింపజేసే దేవుడు అండి. నీ జీవితంలో మార్గం లేని స్థలంలో మార్గాన్ని పుట్టించే దేవుడు అండి. నిజంగా నమ్ముతున్నారా? కేవలం పాటలేనా? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారు, నా జీవితంలో దిక్కు తోచని సమయంలో దేవుడే నాకు సహాయం చేశాడన్న వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంతమంది ఉన్నారా? మరి మీలో చింత ఉందా? వాట్ ఆర్ యు వరింగ్ అబౌట్? ఒకసారి తిరిగి చూస్తే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోగలిగితే మన ముందుకు కొన్నిసార్లు ప్రోత్సాహం కలుగుతుంది. అనేక సార్లు దేవుడు చేసిన కార్యాలుగా జ్ఞాపకం చేసుకోవడం కారణం ఏంటంటే, లైఫ్ ఇస్ సో బిజీ, సో ఆక్యుపైడ్, సో మెనీ వరీస్. ఒక చింత తర్వాత ఇంకొక చింత అంట. ఇదిగో ఇంటి రెంట్ కట్టావా, నెక్స్ట్ ఈఎంఐ కట్టాలి, ఇప్పుడు ఏం చేస్తావు? దేవా దాంట్లో సహాయం చేసామని తృప్తి పడ్డంట, దాంట్లో చేసినోడు ఇది కూడా చూసుకుంటామనే సమాధానం ఉండదంట. ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుడు ఏంటి మానవుడా కొంచెం ఇచ్చి ఆగుతానికి? దేవుడు ఏంటి నరుడా నీ ఇంతే ఇవ్వగలనరా అని చెప్తానికి? ఈ భూగోళంలో ఉన్న కోటీశ్వరుడు కూడా ఈజ్ లిమిటెడ్. ద మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో స్టిల్ లిమిటెడ్, బట్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుని వాక్యలు చూసినప్పుడు అండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5-7 వచనం చూస్తే, గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్ ఫర్ హీ కేర్స్ అబౌట్ యు. నీ భారం అంతా యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. హీ కేర్స్ ఫర్ యు, హీ కేర్స్ ఫర్ యు. మీ పక్కన ఉన్న చూసి చెప్పండి, గాడ్ కేర్స్ ఫర్ యు. మనోళ్ళ డైలాగ్ ఏం తెలుసా? మరి ఏది? అందుకనే లేదు. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నాడు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. కృతజ్ఞతలు అంటే మరి ఏది, ఎక్కడ, మరి ఎందుకు ఇట్లా? చూసి అనేక సార్లు మనం చేసిన తప్పిదములను బట్టి, మనం చేసిన పొరపాటులను బట్టి, మనం చేసిన కంగారుపాటు నిర్ణయాలను బట్టి మనం దేవుని నేరాలు మోపుతున్నాం. దేవుని నేరం మోపకండి. దేవుడే నీకు ఆధారం, దేవుడు ఒక్కడే నీకు సహాయం చేయగలిగిన వాడు, దేవుడు ఒక్కడే నీకు మేలు చేయగలిగిన వాడు, దేవుడు ఒక్కడే నీ జీవితాన్ని స్థిరపరచగలిగిన దేవుడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇఫ్ యూ కెన్ రిజాయిస్, దేవుని యందు ఆనందించి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని సొత్తుగా పిలవబడుతూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా, ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా, ఆయన నీతి అనే పై వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా, దేవుని ముందు యథార్థంగా తగ్గించుకుని వచ్చి ఆయన ఆరాధిస్తూ, ఆయన ముందు తగ్గించుకుంటూ ఆయనకు వందనాలు చెప్తూ, మీ మనవల్ని, మీ విన్నపముల్ని తెలియజేస్తే ఆయన తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన కార్యాన్ని జరిగిస్తానికి అర్థం ఏంటి తెలుసా? మొదటిగా ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు. చింత ఉండదు, భయం ఉండదు, కలవరం ఉండదు, సమాధానం ఉంటుంది. మరలా అడుగుతున్నాను, మీకు సమాధానం ఉందా? ఎందుకంటే ఈ లోకంలో అతి విలువైంది సమాధానం, ఆనందము, సమాధానం. ఆనందం, సమాధానం కొరకు బ్రతుకులో సంపాదించిందంతా కోల్పోతానికి మనుషుడు సిద్ధపడుతున్నాడు. కానీ ఈరోజు యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటాడు, నేను నీకు ఇస్తాను. బట్ హియర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్, హియర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్. ఎక్కడ ఈ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడతామని కాదు, కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి దేవుడు నీ జీవితంలో చేసిన దాని అన్నిటికీ అయ్యా వందనాలు అని చెప్తారా? మనస్ఫూర్తిగా ఆయన చేసిన కార్యాలకి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దామా? మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దామా?
నీ పోరాటాలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు, నీ సమస్యలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు, ఇక్కడ ఎంతో కలవరంతో వచ్చి ఉండొచ్చు. కానీ జ్ఞాపకం చేసుకోండి, సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే బిగ్గరగా ఆయన స్తుతించండి. నీ స్వరం ఎత్తి స్తుతించాలి, నీ స్వరం ఎత్తి థ్యాంక్ యూ చెప్పాలి. నీకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెప్పండి. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నీకు జ్ఞాపకం ఉన్నాయా ఉంటే వందనాలు చెప్పండి. మేలు చేసే దేవుడు, జయంనిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడికి వందనాలు చెప్పండి. పరమ తండ్రి దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చని దేవుడు నాకు తెలియజేస్తుంది. నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. నీలో ఇంకా పాపము, గిల్టీ, అపరాధ భావం ఉంటే దేవుని క్షమాపణ వేడండి, క్షమాపణ వేడండి. క్షమించే దేవుడు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచే దేవుడు. పాపం ఒప్పుకుంటామంటే చేసిన పాపమే చేస్తాము కాదు. నేను ఇంక చేయను ప్రభా, నేను విడిచిపెడతాను ప్రభా, నాకు జయము దయచే ప్రభా, నాకు విడుదల దయచే ప్రభా, నాకు సమాధానం దయచే ప్రభా. మీ జీవితంలో ఎన్నో నిందలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు. But ask God, plead God. ఆయన బతున్నాడండి. ఆయన ఏమై ఉన్నాడో నమ్ముతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన వేడుకోదామండి. దేవా, నాకు ఈ విషయంలో సహాయం చేయవా. దేవుని పాదలు పట్టుకుందాం. ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక అన్యుడిగా మాట్లాడతాం వేరు, బిడ్డగా మాట్లాడతాం వేరు. ఎవరు నీవు? దేవుని బిడ్డవైతే నిశ్చయంతో, ధైర్యంతో మాట్లాడండి. అవునయ్య, నీ ప్రేమ నీదని. నీకులాగా ప్రేమించే వారు ఎవరున్నారు? నీ ప్రేమకి సాటి ఏముంది? దేవా, ఈరోజు నీ ప్రేమలో మేము బ్రతికేవారు ఉండాలని నువ్వు ఆశపడతాం. ఏది ఏమైనాను, ఏది ఎలా ఉండను, ఏది ఫలించినను, ఏది ఫలించకపోయినాను, ఏది జరిగినను, ఏది జరగకపోయినాను, ఏ మేలు జరిగినా, ఏ కీడు జరిగినా, ఏది ఏమైనా కూడా దేవా, నిన్ను నేను స్తుతిస్తానని ప్రకటిస్తున్నామయ్యా. మా రక్షకుడైన యేసుని బట్టి మాకున్న ధైర్యం, మా నిరీక్షణ ఆధారమై ఉన్న యేసుని బట్టి మాకున్న ధైర్యము, మా కేడము, మా కొండ, మా కోట, మా సమాధానకర్త అయిన దేవుడిని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోనయ్యా, సమాధానాధిపతి అయిన యేసయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి హృదయంలో నీ సమాధానాన్ని దయచి, నీ ఆత్మ ద్వారా ధైర్యం దయచేయ. మాలో పిరిగి తన ఆత్మను ఓడేదయ్యా. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహణ ఆత్మలు ఇచ్చావయ్యా. ధైర్యంతో నీ కొరకు జీవించే జీవితంలో మాకు దయచే ప్రభా. నీ మహిమార్థమై జీవించే జీవితంలో మాకు దయచే ప్రభా. నీ సాక్షిగా బ్రతికే బ్రతుకులు మాకు దయచే ప్రభా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు నీ వాక్ తగినట్టుగా బ్రతుకుతూ దేవా, నీ ఎంతో ఆనందించేవారుగా, విజయశీలుడైన యేసుని కలిగిన వారుగా, యేసు రక్తం ద్వారా కడగబడిన వారుగా, యేసు సొత్తుగా పిలువబడిన వారుగా, క్రీస్తు నీతిగా జీవించేవారుగా, యేసు చేసిన కార్యాన్ని బట్టి, క్రీస్తు యేసును అంగీకరించిన విధానాన్ని బట్టి, నమ్మి బాప్తిజం పొంది రక్షణ అనుగ్రహించబడుతున్న రీతిగా ఎవరెవరైతే వారి జీవితాలను ముందుకు నడుస్తూ నీలో జీవిస్తున్నారో దేవా, వారి జీవితంలో నీ హస్తం ఉండాలి, నీ చిత్తమే జరగాలి, నీ వాగ్దానాలే నెరవేరాలి, నీ ఆత్మ తోడు సహాయమే అనుగ్రహించబడాలి. మా అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండాలని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, పరమ తండ్రి, అనేక సార్లు మా జీవితంలో ఓటంలేగా కనబడచ్చేమో కానీ తిరిగి చూస్తే ఎంత గొప్ప జయములు అర్థం చేసుకోగలుగుతామయ్యా. ఆనాడు యేసు ప్రభు శిలువలో మరణిస్తున్న లోకానికి ఓటమిగా కనబడింది, కానీ క్రీస్తు పునరుద్ధానముతో ఈరోజు మేము గ్రహించుకోగలుగుతున్నాము. జయశీలుడైన యేసు, విజయశీలుడైన యేసు, మృత్యుంజయుడైన యేసు, సజీవుడైన యేసు అన్న మాట. దేవా, క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ ఈరోజు మాలో, మా ద్వారముగా నీ కార్యములు జరిగిస్తానికి, నిన్ను మహిమపరుస్తానికి మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటానని నమ్ముతున్నాము ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఎటువంటి పరిస్థితులు ఉన్న వారిని చూడయ్యా. ఎవరెవరైతే ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తూ నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు, వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకములు, ఆటంకములు, నష్టములు, కీడు, శాపము, తెగులు యేసు నామములో కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఎవరైతే నిన్ను వారి తండ్రిగా, వారి దేవుడిగా, ఎవరైతే యేసుని వారి రక్షకుడిగా, వారి ప్రియుడిగా, ఎవరైతే పరిశుద్ధాత్మ ఆలయముగా, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడుతున్న వారికి ఉన్నారు, వారి జీవితంలో జయం,
నెమ్మది, శాంతి, సమాధానం, ఇహమందు పరమందు ప్రతిఫలం, దీవెన కలిగిన జీవితంలో దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.